ఆనందం ఆ కాలనీ వాసులకు ఎంతో కాలం నిలవలేదు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం ఉపాధి కోసం నగరానికి వెళ్లి వచ్చేవారు విద్యార్థులు అనేక ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. అయితే ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన గొండు శంకర్ తాను గెలిస్తే 2 నెలల్లో కాలనీకి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2 నెలలకు ముందే బస్సును ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ మండలం పాత్రుని వలస సమీపంలోని ఏపీ టిడ్కో వాసుల ప్రయాణ కష్టాలకు తెరపడింది. వివిధ పనులపై కాలనీ నుంచి నగరాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. శనివారం టిడ్కో కాలనీ పాత బస్టాండ్ పల్లె వెలుగు బస్ సర్వీస్ ను ఆయన కాలనీలో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 8:30 గంటల నుంచి తిరిగి సాయంత్రం 6:30 గంటలకు పాత బస్టాండ్ నుంచి ఈ సర్వీస్ నడుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బస్ సర్వీస్ ను కాలనీ వాసులు సద్వినియోగం చేసుకుంటే జనాదరణ మేరకు మరికొన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీ వాసులు రవాణా ఇబ్బందుల దృష్ట్యా బస్ సౌకర్యం కల్పించడం జరిగిందని, అదేవిధంగా రేషన్ కష్టాలు తొలగించేందుకు కాలనీలోని డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1వ డిపో మేనేజర్ మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మల్లికార్జునరావు గారికి, ఆనందరావు గారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్ళీ బస్సు సక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ, ఇంకా ఏవైతే మౌలిక వసతుల కల్పన, రేషన్ డిపో కానీ, అలాగే కొన్ని దగ్గరలో స్నేక్స్ అవన్నీ వస్తున్నాయి, అక్కడ జంగిల్ క్లియరెన్స్ లేదన్నారు, వాటి మీద, అలాగే వాటర్ కానీ, పవర్ కానీ, అన్ని విషయాలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కానీ, అలాగే హాస్పిటల్ పిహెచ్ సబ్ సెంటర్ కానీ, అలాగే ఏదైనా అన్ని విషయాలు, అలాగే ఇక్కడ ఒక సచివాలయం, దీనికి ఇక్కడ దగ్గరలో ఉన్న పాత్రుని వాళ్ళకి అనుసంధానం చేయడానికి ఇవన్నీ విషయాలు నేను కూలంకషంగా రేపు మంగళవారం కూడా మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి చర్చించి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను. మీరు కూడా అందరూ ఈ బస్సు ప్రయాణం సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.